శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. కన్నుల మృక్కేము నీకు కడపరాయ నన్ను కన్ననాడే ఏలితివి కడపరాయ కన్నుల మృక్కేము నీకు కడపరాయ నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ గురుడవో కడపరాయ మాకు గంధమీయ గడబోయి కడపరాయ కందర్ప గురుడవో కడపరాయ మాకు గంధమీయ గడబోయి కడపరాయ కందముని గుణములు కడపరాయ తొంటి కందువ గురగదోయి కడపరాయ కందముని గుణములు కడపరాయ తొంటి కందవ గురగదోయి కడపరాయ కన్నుల మృక్కేము నీకు కడపరాయ నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ గన్ననాడే ఏలితివి కడపరాయ నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ కడపరాయ నేను కలికినంత మెచ్చేవు కడపరాయ కలువ పువ్వులు వేసి కడపరాయ నేను కలికినంత మెచ్చేవు కడపరాయ కలకాలము బాయకు కడపరాయ నీ కలుపుగోలెరుగుదు కడపరాయ కన్నుల మృక్కేము నీకు కడపరాయ నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ కన్నుల మృక్కేము నీకు కడపరాయ నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ శ్రీ వెంకటాద్రి కడపరాయ నన్ను కరుణించి గూడితివి కడపరాయ కరిమ శ్రీ వెంకటాద్రి కడపరాయ నన్ను కరుణించి కూడితివి కడపరాయ గరిమేలు నేరుతువు కడపరాయ నా గరువమీడేచితివి కడపరాయ కన్నుల మృక్కేము నీకు కడపరాయ నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ కన్నుల మృక్కేము నీకు కడపరాయ నన్ను గన్ననాడే ఏలితివి
కడపరాయ నన్ను శ్రీ వెంకటాచలపతిం శ్రితపారిజాతం వాగీశముఖ్య సురవందిత పాదపద్మం పద్మావతీ హృదయ పంకజలోలభృంగం ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణ భక్త్యా. పవిత్రమైనటువంటి పెద్ద శేషవాహనాన్ని అధిరోహించిన లక్ష్మీ వెంకటేశ్వరుడిని మనం ఈ రోజున దర్శించుకుంటూ ఉన్నాం. దేవుని కడప యందు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ రోజున నిన్నటి సాయంకాలము చంద్రప్రభ వాహనాన్ని మనం వీక్షిస్తే ఈరోజు సాయంకాలము స్వామివారు మనకు పెద్ద శేషవాహనంపై దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఎటువంటి వాడండి? శ్రీ వెంకటాచలపతిం శ్రితపారిజాతం. శ్రితపారిజాతం అంటే ఆశ్రయించినటువంటి వారి పట్ల పారిజాత వృక్షముగా ఉండేవాడు అని అర్థం. అంటే శ్రితపారిజాతం అంటే కోరిన కోర్కెలనన్నిటినీ కూడా తీర్చేటువంటి వాడు అని అర్థం. ఆశ్రయించిన వారి పాలిట కామధేను వంటివాడు. అంతేకాదండి, ఎటువంటి వాడాయన? వాగీశ ముఖ్య సురవందిత పాదపద్మం అంటే వాచస్పతి అంటే వాక్కునకు మొత్తానికి ఈశుడు అధిపతి అయినటువంటి వాచస్పతి బృహస్పత్యాది దేవతలందరూ కూడా ఆయన యొక్క పాదపద్మములను పట్టి ప్రార్థిస్తారట. వారి వారి అధికారములన్నీ కూడా వారు మళ్ళీ ప్రాతకాలంలో పొందేందుకుగా. అంతేకాక ప్రతినిత్యము కూడా సర్వకాల సర్వావస్థల యందు వారి వారి యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పాలి అంటే స్వామి చెంత వచ్చి వారు మొట్టమొదటిగా ప్రార్థిస్తారట. అంతేకాదు, చాలా చమత్కరించారు ఇక్కడ కవి చెరుకూరి జయచంద్ర శాస్త్రి గారు. అద్భుతంగా అంటారు, పద్మావతి హృదయ పంకజ లోలభృంగం అని అన్నారు ఆయన. అంటే ఆయన పద్మావతి అమ్మవారి యొక్క హృదయ పద్మము యందు విహరించేటువంటి వాడట ఆయన ఎప్పుడు కూడాను. అలా అమ్మవారు ఆయన యొక్క హృదయంలో ఉండటం అంటే విశేషం, అది అందరికీ తెలిసినటువంటిదే. కానీ స్వామివారు కూడా అమ్మవారి యొక్క హృదయంలో పరస్పరం ఉంటారు. వారు ఇరువురు ఒకరి హృదయాలలో ఒకరు అని అద్భుతంగా చమత్కరించారు. అటువంటి స్వామి సంతతమహం పరిపూర్ణ భక్త్యా ప్రస్తౌమి అంటే పరిపూర్ణమైనటువంటి భక్తితో స్వామికి మనం ఇక్కడ నమస్కారం చేసుకుందాం. ఎంతోమంది కళాకారులు ఈ దేవుని కడప ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ పెద్ద శేషవాహనంలో పాల్గొని వేదపారాయణం చేసేవారు, దేవస్థానము యొక్క అధికారులు కావచ్చు, ఆ దేవస్థానంలో పనిచేసేటువంటి అనేక మంది కృషీవలులు కావచ్చు, ఎంతోమంది కళాకారులు, నాట్యము చేసేవారు, కోలాటము చేసేవారు, వివిధ రకములైనటువంటి నృత్యములను ప్రదర్శించేటువంటి వారి భక్తి ప్రపత్తుల నడుమ జరిగేటువంటి లక్ష్మీ వెంకటేశ్వరుడు ఈ రోజున పెద్ద శేషవాహనాన్ని అధిరోహించి మనందరికీ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఎటువంటి వాడండి ఆయన? బహువన పాదపార్థి కులపర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిషాయికి అని అంటారు. అద్భుతంగా అంటే అలా స్వామివారు కూడా ఆదిశేషుడి పైన కూర్చుంటే తాను ఎంతో సంతోషంగా ఉంటారట. వైకుంఠంలో కూడా శేషతల్పము మీద ఆయన ఆసీనుడై భక్తులందరినీ కూడా ఆయన పరవాసుదేవుడుగా అక్కడ అనుగ్రహిస్తూ ఉంటారు. అలానే ఆదిశేషుడిపై ఈ రోజున సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మనకు ఇవాళ దర్శనాన్ని ఇస్తున్నారు లక్ష్మీ వెంకటేశ్వరుడి రూపముగా అని అన్నారు. అంటే వెంకటేశ్వరుడంటేనే సహజంగా మనందరికీ అర్థము తెలుసును, పాపములను పోగొట్టేటువంటి వాడు అని అన్నారు. అనేక మంది దేవతలు ఉన్నారు కదండి పాపములను పోగొట్టేటువంటి వారు. అంటే అందరి దేవతలలోకెల్లా ఉత్కృష్టమైనటువంటి వాడు త్వరితగతిన
అంటే శీఘ్రముగా వారి యొక్క పాపములనన్నింటినీ కూడా ఆర్తితో ఒక్కమారు గోవిందా వెంకటరమణ అని ఒక్కసారి పిలిస్తే చాలుట ఆ భక్తులందరికీ కూడా అభయమును ఇచ్చి ఆయన ఎంతో వైభవంగా వారందరినీ కూడా ఉద్ధరిస్తారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. భక్త మహాశయులారా, స్వామివారి యొక్క ఉత్సవం జరుగుతోంది అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆయన యొక్క స్వకీయ దివ్యమంగళ విగ్రహాన్ని లోకములో ఉండేటువంటి వారందరికీ చాటి చెబుతూ, ఎవరైతే భక్తులు తన దగ్గరకు రాలేక బాధపడుతూ ఉంటారో, వ్యాధిగ్రస్తులై ఉంటారో అటువంటి వారందరినీ కూడా ఉద్ధరించటం కోసమని తాను స్వయముగా గ్రామములోకి విచ్చేసి అక్కడ ఊరెరిగింపుగా వచ్చి వారి తాపత్రయాలను అన్నింటినీ కూడా పోగొడుతూ ఉంటాడు ఆయన. అది ఉత్సవంలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూపించటానికి బయటికే రావాలా అంటే విశేషంగా జరిపేటువంటి ఈ ఉత్సవాలలో గోవిందనామ జపత పురుషస్య యస్య సర్వేపి పాపగిరయ శకలీభవంతి అని అన్నారనమాట అద్భుతంగా. అంటే ఎవరైతే గనక గోవిందనామాన్ని జపిస్తూ ఉంటారో ఆ పురుషుడు యొక్క పాపములన్నీ ఒక కొండలాగా మారితే ఆ నామస్మరణతోటి అవన్నీ ఒక శకలాలైపోతాయిట, ఆ కొండ మొత్తం పగిలిపోయినట్టు అయిపోతుందట. కాబట్టి గోవిందనామ జపత పురుషస్య యస్య సర్వేపి పాపగిరయ శకలీభవంతి భౌమాన్ అశేష విభవాన్ అనుభూయ తృప్తం వైమానికో నయతి తం దివమంత్యకాలే అని అంటారు. అంటే ఆ గోవిందనామాన్ని చేస్తూ జపిస్తూ గోవింద గోవింద అంటూ ఉంటేట చివరికి దివ్యమైనటువంటి ఒక విమానంలో స్వామి తన యొక్క వైకుంఠానికి చేర్చుకుంటారట. అంత్యకాలే వైమానికో నయతి కం అంటే గనక ఎవరైతే ఆ గోవిందనామమును ఉచ్చరిస్తూ ఉంటారో గోవిందనామ జపత పురుషస్య అటువంటి మహాపురుషుణ్ణి గోవిందనామోచ్చారణ చేసేటువంటి వారిని అలా చివరికి ఒక దివ్యమైనటువంటి విమానంలో ఆయన సాన్నిధ్యానికి చేర్చుకుంటాడట స్వామివారు. కాబట్టి అలా పరమార్థమును ఇహ సౌఖ్యమును పరసౌఖ్యములను రెండింటినీ అనుగ్రహించేటువంటి స్వామి యొక్క ఉత్సవంలో ఎంతో ఆనందంగా పాల్గొంటున్నటువంటి భక్తుల యొక్క తీరుతెన్నులను వీక్షిస్తూ స్వామి అనుగ్రహం మన మీద కూడా ఉండాలి అని ప్రార్థిద్దాం. దేవా నమో దేవా పావన గుణగణ భావా దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావా దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావా దేవా నమో దేవా జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా నిగమ పాదయుగ నీరజనాభ నిగమ పాదయుగ నీరజనాభ అగణిత లావణ్యాననా దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావా దేవా
శంఖ చక్రకరాంక ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ శ్రీ వెంకటగిరి శిఖర విహారా పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా 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 నమో దేవా. పశ్యామ్యహం హృదయకోశనిషణ్ణమూర్తిం పద్మావతీ సహితమహమబ్జదళాయతాక్ష త్వన్నామ భవ్యమనిశం నియతం స్మరంతం మాం మోచయాశు కృపయా భవపాశబంధాత్ అని దేవుని కడప నుండి ఆ పెద్ద శేషవాహనాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆ పెద్ద శేషవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ లక్ష్మీ వెంకటేశ్వరుడి యొక్క దర్శనాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఎటువంటి వాడండి? అహం పశ్యామి, మనమంతా వీక్షిస్తున్నాం అనుకుందాం. ప్రతివారు అనుకోవాలట, నేను చూస్తున్నానండి స్వామిని. హృదయ కోశ నిషణ్ణమూర్తి, ఎలా అయితే ఆ పెద్ద శేషవాహనాన్ని అధిరోహించి దివ్య మాలాలంకృతుడై ఉభయ నాంచారులతో మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడో, ఆయనే మన యొక్క హృదయ కోశములో కూడా ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మయే. ఆయననే మనం అక్కడ చూస్తూ ఉన్నాము. నిషణ్ణమూర్తిం పద్మావతీ సహితం అహమబ్జదళాయతాక్ష. ప్రతి వాళ్ళు ఇలా అనుకోవాలట, అలా అనుభవిస్తాట నిజమైనటువంటి భక్తుడు. అహం పద్మావతీ సహితం పశ్యామి అంటే ఆ ఉభయ నాంచారులతో కూడుకున్నటువంటి వెంకటేశ్వరుడు నా యొక్క హృదయారవిందములో ఎలా అయితే ఉన్నాడో ఆ లక్ష్మీ వెంకటేశ్వరుణ్ణే నేను ఈ రోజున ఆ పెద్ద శేషవాహనాన్ని అధిరోహించిన వెంకటేశ్వరుణ్ణి చూస్తూ ఉన్నాను. అయ్యా, త్వన్నామ భవ్యం అనిశం నియతం స్మరంతం, ఎప్పుడు కూడా నీ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూనుంటానయ్యా. కాబట్టి నాకు ఇవ్వవలసినటువంటి ఫలం ఏమిటి నీవు అంటే, మాం మోచయా, నన్ను విడిపించవయ్యా. ఎలా విడిపించాలి? ఆశు అంటే శీఘ్రంగా విడిపించవయ్యా నువ్వు. ఎలా? కృపయా భవ పాశబంధాత్. ఎలా విడిపించాలి అంటే గనక కృప అనేటువంటి దివ్యమైనటువంటి ఒక వాత్సల్య గుణంతో మమ్మల్ని విడిపించవయ్యా. ఎక్కడి నుంచి విడిపించాలయ్యా చెప్పండి? భవ పాశబంధాత్. ఈ సంసారము అనేటువంటి ఒక పాశము మనకు బంధనములాగా సంపూర్ణంగా మన చుట్టూ కమ్మివేయగా, మన చుట్టూ కూడా పూర్తిగా చుట్టుముట్టి ఉంటే ఈ సంసారం అనే పాశము, ఆ పాశము నుండి మమ్మల్ని విడిపించవయ్యా స్వామి అని ప్రార్థిద్దాం ఈ సందర్భంలో. ఆహా, ఎవరి వాహనం మీద కూర్చున్నారండి? అనంతశ్చాస్మినాగానాం అని అన్నారు. అంటే ఆ నాగదేవతలలో అనంతుడిని నేనే అనేటువంటి ఒక మాట అన్నారు. సర్పాణామస్మి వాసుకి, సర్పములయందు వాసుకిని నేనే అని అన్నారు. ఆ నాగదేవతలయందు అనంతుడిని కూడా నేనేనన్నాడు స్వామి. కాబట్టి అలా విచిత్రం ఏమిటి అంటే, ఆ ఆదిశేషుడికి అంత వైభోగము రావటానికి కారణమైనటువంటి వాడు కూడా ఆయనే. ఆ వైభోగము రావటానికి కారణమై
ఆయన ఆసీనుడై మనందరికీ కూడా లోకానికి సందేశాన్ని ఇస్తున్నాను. ఇటువంటి భక్తుడు నిత్యుడు అని అంటారన్నమాట. అనంత గరుడ విశ్వక్సేనాదులను వీరందరినీ కూడా నిత్యజీవులు అని సంప్రదాయంలో ఒక మాట ఉన్నది. కాబట్టి అలా నివాస శయ్యాసన పాదుకాం శుక ఉపధాన వర్షాతపవారణాదిభిః శరీరభేదైః తవ శేషతాంగతైః యథోచితం శేషయితీర్యతే జనైః. ఆ శ్రీనివాస ప్రభువుకి ఈ ఆదిశేషుడు ఎలా ఉంటాడయ్యా అనంటే నివాసముగా ఉంటారట. ఆ వైకుంఠంలో క్షీరసాగరములో ఆ ఆదిశేషుడిపైనే కదా పాలకడలిపై శేషతల్పము అనేటువంటి అద్భుతమైన ఒక కీర్తన కూడా ఉన్నది. కాబట్టి అటువంటి శ్రీనివాసుడికి ఆయన నివాస స్థానమైనాడు, శయ్యగా మారాడు, ఆసనముగా ఉన్నాడు, పాదుకలుగా ఉన్నారు, ఉత్తరీయముగా ఉన్నాడు, తలగడగా ఉన్నాడు, ఎండ నుండి వాన నుండి రక్షించేటువంటి ఛత్రముగా ఉన్నారు, పదపీఠముగా ఉన్నాడు, సేవకుడుగా ఉన్నాడు. ఇలా రకరకాలైనటువంటి శరీరభేదైస్తవ శేషతాంగతై అనన్నారు. శరీరభేదముతోటి అలా స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఆదిశేషుణ్ణి అధిరోహించి స్వామి ఈ రోజున మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. వీక్షించి తరిద్దాం.
త్వన్నామ కీర్తన బలాత్ పదయాత్రికాస్తే మార్గ ప్రయాసమఖిలం కిల విస్మరంతః సంసార సాగర సముత్తరణైకపోతం సందృశ్య సర్వశుభదం తవ యాంతి రూపం అని పవిత్రమైన ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని మనమంతా ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాం. అయ్యా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, దేవుని కడప యందు నీవు వేంచేసున్నావు. నీవు కూడా ఎటువంటి వాడివి? మా వెంకటేశ్వరుడిలాగానే. మా అంటున్నారేమిటండి అని ఆశ్చర్యంగా అక్కడ చూడక్కర్లేదు. అంటే ఆయనే దేవుని కడపయందు ఉన్నాడు, ఆయనే వెంకటాచలము యందు ఉన్నారు, ఆయనే ద్వారకా తిరుమల యందు ఉన్నారు, అనేకమైనటువంటి క్షేత్రాలలో ఆయనే ఉన్నారు స్వామివారు. అందరినీ అనుగ్రహించటానికి అన్ని నగరాలలో, అన్ని పట్టణాలలో, ఇప్పుడు అన్ని దేశాలలో కూడా స్వామివారు ఉంటున్నారు. అయ్యా కడపరాయ, నిన్ను దర్శించుకున్న తరువాత ఉత్తర భారత దక్షిణ భారతదేశ యాత్రలన్నింటినీ కూడా ఇంతకు ముందు చేసేవారట కదా. త్వన్నామ కీర్తన బలాత్ పదయాత్రికాస్తే. పాదయాత్ర చేస్తూ పుణ్యక్షేత్రములను సందర్శించేటువంటి వారు మొట్టమొదటగా నిన్ను చూసేవారట కదయ్యా. ఎందువల్ల? వాళ్ళంతా కూడా పూర్తిగా మార్గ ప్రయాసమఖిలం కిల విస్మరంతః, మార్గాయాసాన్ని కూడా సంపూర్ణంగా మర్చిపోయి మొట్టమొదటగా నీ యొక్క దర్శనాన్ని చేసుకొని ఉత్తర భారతానికి కూడా వెళ్ళేవారట కదా స్వామి. ఎందువల్ల అంత నీ దగ్గరికి వచ్చి గట్టిగా నేను నమస్కరించుకునేవారు కడపరాయా అంటే, సంసార సాగర సముత్తరణైకపోతం అని అన్నారు. అంటే సంసార సాగరము అనేటువంటి ఈ సముద్రాన్ని దాటించటానికి గొప్ప ఒక ఓడలాంటి వాడివయ్యా నీవు, తెప్ప వంటి వాడివి. కాబట్టి పోతము అంటే గనక తెప్ప అని అర్థం. కాబట్టి ఈ భవజలధిని దాటించటానికి నీవు ఒక తెప్ప వంటి వాడివయ్యా. సందృశ్య సర్వశుభదం తవ యాంతి రూపం. నీ ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని ఒక్కసారి చూసుకొని మా మార్గము యందు, మా పాదయాత్ర యందు ఎటువంటి క్లేశములు లేకుండా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని ప్రార్థించి అందరూ యాత్రలకు వెళ్ళేవారట కదా కడపరాయ. కాబట్టి నీ దగ్గరకు మమ్మల్ని రప్పించుకునేందుకు ఈ బ్రహ్మోత్సవాల సమయంలో మేము రాలేకపోవచ్చేమో. మామా ప్రాంతాల నుండి ఈ వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని ద్వారా మేము వీక్షిస్తూ ఉన్నాం కదా. కాబట్టి అందరినీ అనుగ్రహించావు. కాబట్టి మమ్మల్ని కూడా తప్పకుండా నీ చెంతకు పాదయాత్రతో కాకపోయినా వాహనయాత్రగా అయినా కానీ వచ్చి నీ యొక్క దర్శనాన్ని చేసుకునేందుకు మాకు అనుగ్రహాన్ని అందించు అని ఈ పెద్ద శేషవాహనాన్ని అధిరోహించిన స్వామిని ప్రార్థిద్దాం. ఆ ఆదిశేషుడి యొక్క అంశగా జన్మించిన వాడే మనకు పతంజలి మహర్షి అని అన్నారు. ఆ పతంజలి మహర్షి అద్భుతమైనటువంటి యోగశాస్త్రమును అందించారు. వైద్యశాస్త్రమునకు సంబంధించిన అనేక గ్రంథములను రచించినట్టుగా మనకు తెలుస్తోంది. అంతటికన్నా అన్నింటికన్నా ప్రధానమైనటువంటి వ్యాకరణ శాస్త్రమునకు మూలమైనటువంటి ఒక గ్రంథాన్ని కూడా రచించి లోకానికి గొప్ప ఉపకారమును చేశావయ్యా. ఇదమందం తమకృత్స్నం జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసార నదీప్యతే అని అంటారు. కాబట్టి అలా ఆ శబ్దము అనేటువంటిది ఏదైతే ఉందో వ్యాకరణబద్ధముగా శబ్దము యొక్క సాధుత్వమును తెలియచేయటానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప గ్రంథమును అందించావు కదయ్యా. కాబట్టి లోకములో ఎవరు ఎలా మాట్లాడాలి, శుద్ధమైనటువంటి ఉచ్చారణ ఎలా చేయాలి అని నీవే పతంజలిగా మారి లోకానికి గొప్ప ఒక సంపదను ఇచ్చి వెళ్ళావు కదయ్యా స్వామి. కాబట్టి అలా స్వామివారు మనకేం చెప్తున్నారంటే, ఈ వాహనాన్ని నేను అధిరోహించాను. ఆదిశేషుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. నాయందు అత్యంత భక్తి ప్రపత్తులతో ఉండి లోకమును ఉద్ధరించటానికి తాను కూడా కంకణం కట్టుకొని ఎంతో ఉద్ధరణ చేశాడు లోకంలో.
కాబట్టి ఎవరు నా దగ్గర ఉంటారంటే స్వార్థబుద్ధితో కాకుండా లోకోపకారం ఎవరు చేయాలనుకుంటున్నారో అటువంటి వారంతా నా దగ్గర ఉంటారు అని తెలియచేయటానిక స్వామివారు ఈ రోజున ఆయన పైన ఆదిశేషుడి వాహనంపై కూర్చొని ఆ సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మనం బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు కేవలం స్వామివారు అలా దూరంగానే పెడతాడు అందరినీ కూడా. కానీ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో అలా వాళ్ళ మీద ఆయన కూర్చొని లోకానికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆదిశేషుడి మీద ఆసీనుడై ఆయన స్వార్థబుద్ధిని విడిచి లోక కళ్యాణము కోసము అటువంటి చింతన చెయ్యమని ఆయన మనకు సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. కాబట్టి అన్నమాచార్యుల వారు అన్నట్లుగా సర్వేశ్వరుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఆయన నా యొక్క గుణదోషములు ఏవీ లేకుండా సంరక్షింపవయ్యా అని అన్నారు. ఎన్ని గొప్ప ఉపమానాలు చెప్పారు. పువ్వులపై కాసి పొరిముండ్లపై కాయు వెలది వెన్నెలకేమి వెలితి కలిగే అని అంటారు. పూలపైన అలానే ముండ్లపైన, అంటే ఆ ముళ్ళు ఏవైతే ఉంటాయో, కంటకములు ఏవైతే ఉంటాయో వాటి మీద సమానముగా ప్రసరించేటువంటి నిర్మలమైన వెన్నెలకు ఏమి వెలితి కలిగిందయ్యా? సమానంగానే ఆ ముళ్ళ మీద అలానే ఉంటుంది, పూల మీద సమానంగానే ఉంటుంది. దాని యొక్క సహజమైన గుణం అది. గోవు మీదను వీచి కుక్క మీదను వీచు మారుతమ్మునకేమి మైలసోకే, అంటే గోవు మీద ఆ వాయువు ప్రసరిస్తుంది, శునకము మీద కూడా ఆ వాయువు ప్రసరిస్తుంది. దానికి ఎటువంటి ఆశౌచము లేదు కదా, అది దాని యొక్క నైసర్గిక గుణం అది. అలానే కులజుని ఇంటిపై గల హీనునింటిపై కాయు నెండకునేమి కష్టమయ్యే, మహాధనవంతుడైనటువంటి వాడి మీద కాసేటువంటి ఎండ నిరుపేద మీద, ఆ నిరుపేద యొక్క ఇంటిపైన కూడా సమానముగానే ఎండ కాస్తోంది కదయ్యా. ఏమాత్రము ఎండ ఎందు తేడా లేదు కదా. పావనులంకాచి పాపిని ననుకావ ఘనమైన నీ కృప కడమవడునే అని అంటారు. అంటే కాబట్టి అలా దేవతలను కాపాడేటువంటి వాడివయ్యా నువ్వు, సామాన్యుడివి కాదు స్వామి. పవిత్రమైనటువంటి భక్తులను కాపాడి పాపినైనటువంటి నన్ను కూడా కాపాడితే ఘనమైనటువంటి నీ దయకు ఏమైనా తక్కువతనం ఏర్పడుతుందా? ఏమీ ఏర్పడదు స్వామి. వాటి సహజమైన గుణాలు ఎలా ఉన్నాయో నీ సహజమైనటువంటి గుణము కూడా అదే. అమరులన్ బ్రోచి నన్ను దీనాతి దీను త్రోవనిడి ప్రోవ నీకేమి దోషముదవు దేవుడవు సర్వసముడవు తిమ్మరాయ నా దోషు గుణముల నెంచనాయ మగునే అని అంటారు. కాబట్టి అయ్యా దేవదేవ, అందరి యందు సమానమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి నీవయ్యా, నిజమైనటువంటి పండితుడివి. సర్వత్ర సమదృష్టయ అని అన్నారు. అటువంటి వాడు శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః, అంటే కనుక అందరి యందు సమానమైనటువంటి దృష్టి ఉన్నటువంటి వాడిని మాత్రమే పండితుడు అని చెప్పింది మనకు గీత. కాక కేవలం గ్రంథములను ఆపోషణ బట్టి వాటిని వల్లవేసి చెప్పినటువంటి వాడు పండితుడు అనుకోవటం అది సామాన్యుడి లక్షణం. నిజమైన పండితుడు ఎవరయ్యా అంటే కనుక సమదృష్టి అందరి యందు ఉన్నటువంటి వాడు మాత్రమే పండితుడు అని చెప్పాడు. కాబట్టి అటువంటి పండితుడివి కదా స్వామి నీవు. అందరి యందు సమానమైన బుద్ధి ఉన్నది. కాబట్టి నా యొక్క గుణదోషములు లెక్క పెట్టడం ఏదైనా న్యాయమా? కాబట్టి నా మంచి చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నీవే సరిచేసి నా మంచి చెడుగులను ఆలోచించకుండా నన్ను తప్పకుండా కాపాడవయ్యా స్వామి. నీ దాస్యం నాకు అబ్బితే చాలు ఈ జన్మకు. ఓ లక్ష్మీ వెంకటేశ్వర, ఓ కడపరాయ, వార్షిక బ్రహ్మోత్సవములను అందుకుంటున్నావయ్యా. బ్రహ్మచేత నిర్వహింపబడిన ఉత్సవం బ్రహ్మోత్సవమని శేషాచలమునకు అన్వర్థమవ్వచ్చు తిరుమల క్షేత్రానికి. నీ దగ్గర బ్రహ్మోత్సవం అంటే అర్థం ఏమిటయ్యా అంటే కనుక సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడవి నీవు. కాబట్టి నీకు చేసేటువంటి ఉత్కృష్టమైన యజ్ఞం ఏదైతే ఉందో దానిని మేము బ్రహ్మోత్సవం అంటున్నాము. బ్రహ్మశబ్దవాచ్యుడైనటువంటి వాడివయ్యా నీవు కడపరాయ. నారాయణుడు బ్రహ్మశబ్దవాచ్యుడు కాబట్టి బ్రహ్మ నారాయణ అని నారాయణోపనిషత్తు చెప్తూ ఉన్నది. కాబట్టి ఓ కడపరాయ, ఈ రోజున సాక్షాత్తుగా నీవు ఆ గదా అద్భుతంగా ఆయుధాన్ని మాకు దర్శింపచేస్తూ ఎవరైతే సరైనటువంటి మార్గములో వెళ్ళలేదో
గాంధీవము అని వింటూనే ఉంటాం మనం. కాబట్టి అటువంటి దానితో మనల్ని భయపెడుతూనే భయపెట్టక ఆ రకంగా స్వామివారు మనకు అభయాన్ని ఇస్తూ ఉన్నారన్నమాట. గదను చూసి బెదిరిపోతారేమో కానీ నేను అగదంకరుడని అనేటువంటి మాటని చెప్తున్నారు. అగదంకరుడు అంటే గనక వైద్యుడు అని అర్థం. కాబట్టి ఆ గదను ఒకవైపు చూపిస్తూ ఆ గదకు మీరు బెదరక్కర్లేదు, ఆ గదకు బెదిరేవాడు ఎవరయ్యా అంటే కనుక నిష్ఠూరమైనటువంటి నీచమైన స్వభావము కలిగి అటువంటి ఆలోచనలు చేసేవారు దానికి బెదురుతారు. కానీ నా యొక్క సహజ సౌందర్యాన్ని వీక్షిస్తూ నా ముఖారవిందాన్ని గనక శరణముపగతానాం మానవానాం సురాణాం అభయవరదమీశం సచ్చిదానంద రూపం అని అన్నట్లుగా ఆ రూపాన్ని వీక్షిస్తూ, ఎటువంటి రూపంట, దినకర శతకోటి ప్రజ్ఞకోటీరతుల్యం అని అన్నారు. ఒక్కసారిగా 100 మంది సూర్యుడులు గనక ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతితో సమానమైన కాంతి, ఆ కాంతిని పోలినటువంటి ఆ వెంకటేశ్వరుడు ఆయన ద్యుతి లలిత పదాంతం భావయే శ్రీనివాసం. ఆ మృదు మధురమైనటువంటి పాదారవిందములు కలిగిన కడపరాయుడిని మనం నమస్కరించుకుంటూ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నిద్దాం. గోవిందా గోవిందా. తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ, తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ, సురత బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ, తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ, సురత బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ, తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ. సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ, సరుస వైభవరాయ సకల వినోదరాయ, సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ, సరుస వైభవరాయ సకల వినోదరాయ, వరవసంతములరాయ వనితల విటరాయ, వరవసంతములరాయ వనితల విటరాయ, గురుతైన పేగరాయ కొండల కోనేటిరాయ, తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ, సురత బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ, తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ. గొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ, చల్లు వెద జాణరాయ చల్ల పరిమళరాయ, గొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ, చల్లు వెద జాణరాయ చల్ల పరిమళరాయ, చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ, చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ, కొల్లనైన భోగరాయ కొండల కోనేటిరాయ, తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ, సురత బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ, తిరుమలగిరిరాయ
పూతరాయ సురత బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా పూతరాయ జయ గోవిందరాయ గోపాలరాయ 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 నమో నమస్తే వృషభాద్రివాసినే నమో నమస్తే మృగయా వినోదినే నమో నమస్తే శితచక్రధారిణే నమో నమస్తే కలుషాపహారిణే. వృషభాద్రియందు వసించి ఆ వృషభాద్రియందు వసిస్తూ స్వామి సప్తగిరి సార్వభౌముడుగా ఆనంద నిలయ భక్తజన మందారుడుగా ఉన్నవో వెంకటేశ, దేవుని కడపయందు నీవు లక్ష్మీ వెంకటేశ్వరునిగా ఈ రోజున మాకు పెద్ద శేషవాహనం పైన దర్శనమిస్తూ ఉన్నావయ్యా. ఆ దీపాల కాంతి ఏదైతే ఉందో ఆ కాంతిని చూసి మురిసిపోయేవాళ్ళం మేమంతా. నీవు వేసుకున్నటువంటి దండ ఏదైతే ఉందో ఆ దండను చూసి 10 రోజులు చెప్పుకునేవాళ్ళం మేమంతా. నీ ఆలయములో ఇచ్చేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దానిని కడుపు నిండా తినేవాళ్ళం మేమంతా. కానీ నీ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటంలో చాలా వెనకబడి ఉన్నామయ్యా. ఎందువల్ల? ఎవరికి అర్థమవుతుందయ్యా నీ యొక్క తత్వము? ఎలా అర్థం చేయిస్తావయ్యా నీవు? ధనాధికావా అథ పదాధికావా త్వదంతికం యాంతి నిరంతరాయం. ధనవంతులు వస్తున్నారు, ఎంతోమంది వస్తున్నారయ్యా. నా వంటి అల్పుడికి కూడా నీ యొక్క తత్వాన్ని అర్థం చేయించి అనుగ్రహించు స్వామి. సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద